నమస్తే. ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ శాఖలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. వాతావరణ పరిస్థితులు ఏంటి, మారుతున్న వాతావరణ సిచ్యువేషన్ గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం. ముందుగా హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయి? వర్షాభావ పరిస్థితులు ఎక్కడైనా ఉన్నాయా? మనకి 2 రోజుల క్రితం మనకి ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అది నిన్న ఉదయానికి తీరాన్ని దాటి ప్రస్తుతం మనకి ఈ నార్త్ ఒడిస్సా, సౌత్ వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఈ ప్రాంతంలో కేంద్రీకృతమైంది. దీని నుంచి ఒక ద్రోణి ఒకటి ఈ రోజు ఉదయం వరకు కూడా మన తెలంగాణ వరకు ఒక ద్రోణి ఉండింది. దీనివల్ల నిన్న ఈరోజు కూడా మనకి కొంచెం వాతావరణంలో ఈ క్లౌడీనెస్, రెయిన్స్ పట్టడం అనేది జరిగింది. అయితే ఈరోజు ఉదయం ఈ ద్రోణి అనేది బలహీనపడింది. ఈ అల్పపీడనం కూడా మరొక 12 గంటల్లో ఇది కూడా బలహీనపడే అవకాశం ఉంది. సో దీని ప్రభావం అయితే ఇంకా మనకి తగ్గే అవకాశం ఉంది. దీని ప్రభావం అయితే మనకి కొంచెం తగ్గే అవకాశం ఉంది. కానీ రేపు మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది ఎల్లుండికి మరింత బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. తదుపరి ఇది 27వ తారీఖు నాటికి ఈ దిశలో ప్రయాణించే అవకాశం ఉంది. ఈ దిశలో ప్రయాణించినప్పుడు ఛత్తీస్గఢ్ మీదుగా మధ్యప్రదేశ్లోకి ప్రవేశించే సమయంలో కూడా మనకి తెలంగాణ మీద దీని ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో ఈ ఏర్పడబోయే అల్పపీడనం వల్ల మనకి తెలంగాణలో చాలా ప్రాంతాల్లో భారీ వర్షము, కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షం కూడా పడే సూచన ఉన్నందున మనము 26, 27 తారీఖులు ఆరెంజ్ అలర్ట్ పెట్టడం జరిగింది. సో 26వ తారీఖు చూసుకున్నట్టయితే మనకి చాలా జిల్లాల్లో మనం ఎల్లో అలర్ట్ పెట్టాము. ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాలు, ఈశాన్య తెలంగాణలోని జిల్లాలు, మధ్య తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణలోని జిల్లాలు, ఇలాగే మన పశ్చిమ తెలంగాణలో ఉన్నటువంటి నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ ఈ జిల్లాలకి ఆరెంజ్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. 27వ తారీఖున ఇది తీరాన్ని దాటి కొంచెం మరింత ముందుకు వచ్చే అవకాశం ఉన్నందున 27వ తారీఖు మరిన్ని జిల్లాల్లో మనకి ఆరెంజ్ వార్నింగ్ని పెంచడం జరిగింది. అలాగే నార్త్ తెలంగాణ, సెంట్రల్ తెలంగాణలో మనకి హెవీ రెయిన్ఫాల్ వార్నింగ్ కంటిన్యూ అవుతుంది. 28వ తారీఖున ఈ సిస్టమ్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి 28వ తారీఖు కొన్ని జిల్లాలకి మనం ఎల్లో వార్నింగ్ పెట్టాము. అయితే ఇది ఇంకా బలపడినట్టయితే ఈ వార్నింగ్స్ మరీ పెంచే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని బట్టి మనం 28వ తారీఖు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో 26, 27, 28వ తారీఖు ఆరెంజ్ అలర్ట్ వచ్చే అవకాశం ఉందని మీరు చెప్పారు. ఈ సందర్భంలో ప్రభుత్వాన్ని కూడా ముందస్తుగా ఏమన్నా సమాచారం కానీ అలర్ట్ కానీ చేస్తున్నారు? గత 2 రోజుల నుంచి కూడా మనం 25వ తారీఖు నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఆరెంజ్ అలర్ట్ ప్రస్తుతం అయితే ఆరెంజ్ అలర్ట్ ఇంకా ఏర్పడలేదు కాబట్టి ఏర్పడిన తర్వాత దాని ఇంటెన్సిటీ బట్టి రెడ్ కూడా మారచ్చు అన్న విషయాన్ని మనం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారికి, అలాగే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి, ఈ సంబంధిత ఎఫెక్ట్ అయ్యే డిస్ట్రిక్ట్ల అన్ని కలెక్టర్లకి, జిల్లా పోలీస్ అధికారులకి అందరికీ కూడా మనం తెలియజేయడం జరిగింది. సో చివరిగా చెప్పండి సార్, ఈ 2 రోజుల్లో ఏ జిల్లాలో ఎక్కువగా వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉంది? హైదరాబాద్ తో మిగతా జిల్లాల్లో కూడా, ఎందుకంటే చాలామంది రైతులు కూడా వ్యవసాయం చాలా కీలకమైన సమయంలో ఏ జిల్లాలకు వర్షం వచ్చే సూచన కనిపిస్తాం? మనకి ఈరోజు రేపు చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమాన ఉన్న జిల్లాలు, అలాగే మనకి నార్త్ ఈస్ట్లో ఉన్న జిల్లాలు చెదురుమదురు వర్షాలే ఉంటాయి ఈరోజు రేపు అయితే. ఎందుకంటే మనకి ప్రస్తుతం ఉన్న ద్రోణులు బలహీనపడిపోయాయి. అయితే ఎల్లుండి నుంచి మనకి సినాప్టిక్ సిచ్యుయేషన్, ఈ లో ప్రెషర్ డెవలప్ అయిపోతుంది కాబట్టి మనకి నార్త్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కూడా భారీ వర్ష సూచన ఉంది. అలాగే ఈశాన్య తెలంగాణలో మనకి జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఈ ప్రాంతంలో కూడా ఉంది. మన సెంట్రల్ తెలంగాణలో వచ్చి జనగాం, యాదాద్రి భువనగిరి, మన సిటీలోని 3 జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, నాగర్ కర్నూలు జిల్లా ఈ జిల్లాల్లో కూడా భారీ వర్షం ఉంది. మన పశ్చిమాన ఉన్న జిల్లాల్లో ఇటు నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్లో అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాలో వర్షం పడే అవకాశం ఉంది. మనం నెక్స్ట్ డే కూడా చూసుకున్నట్టయితే ఇటు పశ్చిమాన ఉన్న జిల్లాలు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఈ సెంట్రల్ తెలంగాణ, నార్త్ తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా మనకి భారీ వర్ష సూచన అయితే ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొత్తంగా ఇది అయితే ఇవాళ రేపు అంటే 24, 25వ తారీఖు వరకు మాత్రం తేలికపాటి వర్షాలు పడ్డప్పుడు కూడా 26, 27, 28లో మాత్రం చాలా రాష్ట్ర వ్యాప్తంగా, హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం వర్ష సూచన ఎక్కువగా కనిపిస్తుంది. ప్రధానంగా ఇక్కడ ఎక్కువగా జిల్లాలో కూడా ఆరెంజ్ అలర్ట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మేము ప్రభుత్వాన్ని కూడా తెలిపే ప్రయత్నం చేసాం. అవసరమైతే కొన్ని
జిల్లాలో మాత్రం రెడ్ కూడా అయ్యే అవకాశం ఉంది. మనం మ్యాప్లో చూస్తే కనుక కనిపిస్తుంది. ఎక్కువగా కూడా ఆరెంజ్ ఎల్లో సంబంధించిన వివరాలు అయితే చెప్పారు. ప్రధానంగా 26, 27, 28 అనేది మాత్రం 3 రోజులు కీలకం అనేది వాతావరణ శాఖ అయితే చెప్తుంది. మరోవైపు హైదరాబాద్లో ఉన్నపలంగా వాతావరణ గల మార్పులకు ఉన్నపలంగా ఒక్కసారిగా వర్షం కురవడం మళ్ళీ ఒకేసారి ఆగిపోవడం గల కారణం ఏంటంటే ఈ ప్రాంతంలో ఎక్కువగా హీట్ జనరేట్ ఎక్కువ కావడం, అలాగే గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఎక్కువ ఏసీలు ఉపయోగించుకోవడం, అలాగే వాతావరణ పరిస్థితులు, అలాగే ఇటు చెట్లు లేకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు కూడా కొన్ని కనిపిస్తున్నాయని కూడా వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్న సందర్భం కనిపిస్తోంది. కెమెరా పర్సన్ సూర్యబాబుతో సతీష్, హైదరాబాద్.